హాయ్ అండి, నేను టమాటా మెంతికూర పచ్చడి చేస్తున్నాను. దీనికోసం పల్లీలను వేపిస్తున్నాను. కొద్దిగా ఎన్ని తీసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకుని నూనె వేసి కొద్దిగా మిరపకాయలు వేస్తున్నానండి. నెక్స్ట్ ఇది బాగా ఏగాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మెంతికూర వేసానండి. ఈ మెంతికూర బాగా ఏగాలండి. ఎంత బాగా వేగితే మనకు పచ్చి వాసన అనేది ఉండకుండా ఉంటుందండి. మెంతాకు చేదు కూడా పోతుంది, బాగుంటుందండి. నెక్స్ట్ ఇదిగోండి మెంతికూర వేగిపోయింది కదా. టమాటాలు వేసాను, కొద్దిగా చింతపండు, పసుపు, ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇవన్నీ మగ్గపెట్టేద్దాం. బాగా మీడియం ఫ్లేమ్లో పెడితే మూత పెట్టేస్తున్నాను. బాగా మగ్గుతాయండి. ఒక 5 to 10 మినిట్స్ అన్నా పడుతుందండి ఆ టమాటాలు మగ్గడానికి. ఒకసారి మూత తీసి చూస్తున్నాను, చూడండి బాగా మగ్గినట్టుంది కదా. ఇంకొద్దిగా వాటర్గా ఉందండి, కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా ఇదిగోండి నేను వేయించుకున్న పచ్చిమిరపకాయలు, పల్లీలు, అవి మెంతువాకు ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలను పల్లీలు వేసి మిక్సీ పట్టాను. నెక్స్ట్ ఏంటంటే ఉడకబెట్టుకున్న టమాటాను ఉంది కదా, అది వేసి కాస్త బరగ్గా ఉంది కదా, ఇవి నలగడం కోసం నేను ఒకసారి ఆ పేస్ట్ వేసి మిక్స్ చేశాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, టమాటా, నెక్స్ట్ ఏమో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసానండి. ఫైనల్గా నా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టమాటా మెంతాకు పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ట్రై చేయండి. ఓకే, బాయ్.